అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నను నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులు నివారణకు సమగ్ర చర్యలు, దొండ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, పోషక ఫలం దానిమ్మ సాగు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత స్థానంలో ఉన్న ధాన్యపు పంట మొక్కజొన్న. మొక్కజొన్నకు కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగుల వల్ల నష్టం అధికంగా ఉంటుంది. వీటి నివారణకు కేవలం రసాయన మందుల పిచికారీ ఒక్కటే సరిపోదు. సమగ్ర చర్యలు చేపడితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ నివారణా చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. నంద్యాల మరియు ఈ కర్నూలు జిల్లాలో పండించే అతి ముఖ్యమైన మరొక పంట మనకు మొక్కజొన్నగా పేర్కొనవచ్చును. మొక్కజొన్న మనకు 40 నుంచి 50 రోజుల మధ్య వ్యవధిలో ఉన్నది. ముఖ్యంగా మనకు ఈ కాండం తొలిచే పురుగును చూసుకున్నట్లయితే ఈ పిల్ల పురుగులు మనకు ఆకులను గోకి తిని అంకురాల్లో మనకు ఈ తొలిచివేయడం వల్ల ఈ డెడ్ హార్ట్స్ మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు నివారణకు ఈ రైతు సోదరులు తొలి దశలో అంటే విత్తిన 10 నుంచి 12 రోజుల వ్యవధిలో కొరాజిన్ అనే మందు ఎకరాకు ఒక 60 ml మనకు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ ప్రారంభ దశలో మనకు ఈ కాండం తొలిచే పురుగును మనము ఈ మొక్కజొన్నలో సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. అలాగే మనకు మొక్కజొన్నలో ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పక్షంలో మనము ఈ కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలు మనకు ఎకరానికి ఒక 3 kg మనము సుడుల్లో పోసుకున్నట్లయితే మొక్కజొన్నలో ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగును మనము నివారణ చేసుకునవచ్చును. ముఖ్యంగా ఈ కత్తెర పురుగు కూడా ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది. ఈ కత్తెర పురుగు ముఖ్యంగా మనకు ప్రారంభ దశలో ఈ చిన్న గొంగలి పురుగులు ఈ ఆకును గోకి తినడం వల్ల మనకు ఆకులు జల్లడాకులుగా మనం చూస్తూ ఉంటాము. తర్వాత మొక్క పెరిగి పెద్దదైన తర్వాత ఈ కత్తెర పురుగు మనకు ఆకు సుడుల్లో చేరి సుడులను కూడా తినడం వల్ల మనకు పంట దిగుబడి చాలా గణనీయంగా తగ్గే ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా మనకి మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు నిర్మూలనకు ఈ సామూహిక నిర్మూలన పద్ధతులను రైతు సోదరులు ఎక్కువగా ఆచరించవలను. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ కత్తెర పురుగు నిర్మూలనకు ఈ లింగాకర్షణ బుట్టలు అనేవి మనకు విరివిగా లభ్యమవుతూ ఉంటాయి. ఎకరాకు ఒక 15 లింగాకర్షణ బుట్టలు ఉంచుకోవడం వల్ల కత్తెర పురుగును సామూహికంగా నిర్మూలన చేసుకోవడం జరుగుతుంది. ఇక రసాయన పురుగు మందులను చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. మనం ఈ మొక్కజొన్నను విత్తుకునే ముందు ఈ ఫోర్టంజా డియో అనే పురుగు మందు అనగా సైనాంట్రిప్రోల్ ప్లస్ థయోమిథోక్సామ్ కాంబినేషన్లో మనకు ఈ ఫోర్టంజా డియో అనే మందు దొరుకుతుంది. ఇది 6 ml 1 kg విత్తనానికి పట్టించి మనము విత్తుకోవడం వల్ల ముఖ్యంగా మనకు పంట ప్రారంభ దశలో ఒక 20 నుంచి 25 రోజుల వరకు ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతిని రైతు సోదరులు తప్పించుకునవచ్చును. అలాగే మనకి కత్తెర పురుగు నిర్మూలనకు ఒక 3 విండోస్లో రైతు సోదరులు ఈ నిర్మూలన చేపట్టవచ్చును. ముఖ్యంగా ఈ ఫస్ట్ విండో అంటే మనకు విత్తిన 3 నుంచి 4 వారముల వరకు, అంటే దీన్ని అర్లీ ఓరల్ ఫార్మేషన్ స్టేజ్ అంటాము, అంటే సుడులు ప్రారంభ దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దశలో మనకు ఒక 5% మనకు ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతిని గమనించినట్లయితే పంట పొలంలో రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ దశలో మనకు ఈ వేప నూనె 1500 ppm
ఒక 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు యొక్క ప్రారంభ దశలో అంటే ఈ పిల్ల పురుగులు ఫస్ట్ ఇన్స్టార్ మనకు పురుగులను ఈ సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. ఇక సెకండ్ విండో చూసుకున్నట్లయితే మనకు విత్తిన తర్వాత మనకు లేట్ ఒరల్ ఫార్మేషన్ స్టేజ్ అంటాము. ఇది విత్తిన తర్వాత 5 నుంచి 7 వారాల వరకు మనకి ఈ దశ ఉంటుంది. ఈ దశలో ముఖ్యంగా మనకు ఒక 10% నష్టము చేపట్టినట్లయితే మనకి కత్తెర పురుగు ఆర్థిక నష్టపరిమితిగా భావించి రైతు సోదరులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ దశలో ముఖ్యంగా మనకు ఈ స్పైనోటరామ్ అనే మందు ఎకరాకు ఒక 100 ml, లేకపోతే కొరాజిన్ అనే మందు మనకు ఎకరాకు ఒక 60 ml, లేకపోతే మనకు ఈ అలీకా అనే మందు దొరుకుతుంది. అది లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ థయోమిథోగ్జామ్ అనే కాంబినేషన్లో మందు ఎకరాకు మనకు ఒక 50 ml మందును మనము సుడుల్లో పోసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును ఈ రెండవ దశలో అంటే మనకు ఈ మిడ్ ఓరల్ ఫార్మేషన్ స్టేజ్లో కూడా మనము సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. అలాగే మనకు ఈ లేటర్ స్టేజెస్లో అంటే ఈ కత్తెర పురుగు యొక్క గొంగలి దశలు మనకు బాగా పెరిగి పెద్దగా అయిన తర్వాత మనకి పురుగు మందులు అంత సమర్థవంతంగా పనిచేయవు. కాబట్టి ఈ దశలో ముఖ్యంగా రైతు సోదరులు ఈ విషపు ఎర పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఈ విషపు ఎర తయారు చేసుకోవడానికి రైతు సోదరులు మనకు తౌడు, ఒక 2 కేజీల బెల్లము, ఒక 2 లీటర్ల నీళ్లు బాగా కలిపి ముందు రోజు పులియబెట్టుకోవాలి. మనకు మరుసటి రోజు ఒక 100 గ్రాముల థయోడి కార్బు ఈ మిశ్రమంలో కలుపుకొని మనము ఒక ఎకరాకి ఈ మిశ్రమం సరిపోతుంది. పంట సుడులలో ఈ మొక్కజొన్న సుడులలో పడేటట్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లేటర్ స్టేజెస్లో అంటే మనకు ఈ లార్వా పెరిగి పెద్దదైన దశలో మనకి ఈ విషపు ఎర అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా రైతు సోదరులు ఈ సమగ్ర పద్ధతులు పాటించడం వల్ల మనకి కత్తెర పురుగును సమర్థవంతంగా మనము నిర్మూలన చేసుకునవచ్చును. అలాగే మనకి మొక్కజొన్న కాబ్ ఫార్మేషన్ తర్వాత ట్యాజిలింగ్ స్టేజ్ అంటే గింజ గట్టిపడే దశలో ముఖ్యంగా ఈ రసాయన పురుగు మందులు పిచికారీ చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మనకు జీవ నియంత్రణ పురుగు మందులైనటువంటి ఈ నొమోరియా రిలీ, ఈ బివేరియా బేసియానా అనే మందులను 1 లీటర్ నీటికి ఒక 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనకు ఈ పురుగు మందుల అవశేషాలు లేకుండా మనకు పంటను చేసుకునవచ్చును. ఈ రకంగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ కత్తెర పురుగు నివారణకు ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చేపట్టడం వల్ల మనకు ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా పలు రకాల కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. ఒకసారి నాటితే 2-3 ఏళ్ల పాటు నిత్యం దిగుబడినివ్వగల బహువార్షిక తీగజాతి పంట దొండ. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం శాశ్వత పందిర్లను సైతం ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా కర్రలను గాని రాతి స్తంభాలను గాని ఉపయోగించి పందిళ్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సమర్థ యాజమాన్యంతో దొండ నుంచి ఎకరాకు సంవత్సరానికి 35 నుంచి 40 టన్నుల వరకు దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దొండకు చీడపీడల సమస్య కూడా పెద్దగా ఉండదు. కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయటానికే అధిక ఖర్చు అవుతుంది. ఇంత కష్టపడి పందిర్లను నిర్మించుకున్నప్పుడు సాగులో కూడా తగిన యాజమాన్య పద్ధతులను ఆచరించినప్పుడే సాగు లాభదాయకంగా ఉంటుంది. మరి దొండనారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేవో ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండను జూన్, జూలైలో నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు. లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవటం వల్ల బ్రతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండం ముక్కలను పాత కొమ్మల నుండి మాత్రమే తీసుకోవాలి.
కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి. దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు, మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా వేసవి కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి పూత పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండి మిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండ సాగులో ప్రధాన సమస్య పాము పొడ పురుగులు. లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగులను. వీటి గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తింటూ తెల్లని చారలను ఏర్పరుచుకుంటాయి. పాము పొడ పురుగుల నివారణకు పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ పిచికారీ చేస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. దొండలో మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పెళుసుగా మారి గిడసబారిపోతాయి.
వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రారంభ దశలో పిచికారీ చేయాలి. పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వీటికి అంటుకొని చనిపోతాయి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనాలను పిచికారీ చెయ్యాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది. చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధరలు కూడా రైతును అంతగా ఆకట్టుకునే పండు దానిమ్మ. దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మ సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర ఎకరాకు 18 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తుండగా తెలుగు రైతులు 12 నుంచి 15 టన్నుల వరకు మాత్రమే దిగుబడులు తీయగలుగుతున్నారు. దానిమ్మ నాటిన ఏడాదిన్నరకే కాపును అందిస్తుంది. ఏడాదికి 2 పంటలు ఇస్తుంది. నీటి వసతిని, మార్కెట్ ధరను అనుసరించి దానిమ్మ నుంచి అంబే బహార్, మృగ్ బహార్ లేదా హస్తబహార్ పంటను తీసుకుంటూ ఉంటారు. అయితే దానిమ్మ సాగుకు గొడ్డలి పెట్టుగా ఉంటుంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కాయ నాణ్యతను దెబ్బతీయటమే కాదు, ఏకంగా తోట మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ తెగులును దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమైన అంటుమొక్కలను ఎంచుకోవటం, తెగులు దరి చేరకుండా సస్యరక్షణ చేపట్టటమే దానిమ్మ సాగులో విజయాలకు కీలకం. మరి అలాంటి విజయాలను సొంతం చేసుకోవాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. నీటి లభ్యత తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో సైతం దీని సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. దానిమ్మలోని పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను గుర్తించాక వినియోగం బాగా ఊపందుకుంది. ఈ పండులో అనేక ఔషధ గుణాలుండడంతో పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. దానిమ్మ సాగుకు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని సైతం తట్టుకుని పెరిగే ఈ పండ్ల మొక్కను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కొద్దిగా సున్నపు శాతం, క్షారత కలిగిన భూముల్లోనూ ఈ పండ్ల తోట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఉదజని సూచిక 7 నుంచి 8.5 మధ్య ఉన్న నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే గణేష్ రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో చక్కెర శాతం 16 వరకు ఉండి శీతాకాలంలో గులాబీ రంగు, వేసవి కాలంలో తెలుపు రంగు గింజలు కలిగి ఉంటుంది. మృదులా రకం కాయలు 230 నుంచి 270 గ్రాముల బరువుతో ముదురు గులాబీ రంగు గింజలు కలిగి ఉంటాయి. ఆంత్రాక్నోస్ మత్స తెగులును తట్టుకుంటుంది. ఇందులో చక్కెర శాతం 18 వరకు ఉంటుంది. భగువా రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 300 గ్రాముల బరువుతో మృదువైన గింజలు కలిగి ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయటానికి అనువుగా ఉంటాయి. దానిమ్మను నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 6-7 నెలల వయస్సున్న నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ఎంచుకున్న రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వరుసల మధ్య 4 నుంచి 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 నుంచి 4 మీటర్ల ఎడంతో మొక్కలను నాటుకోవాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల ఎడంతో గుంతలు తీసుకోవాలి. ప్రతి గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు
3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి, 15 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 15 గ్రాముల అజటోబాక్టర్ పొడిని మట్టితో కలిపి గుంతలను నింపి మొక్కలను నాటుకోవాలి. సూక్ష్మ సేద్య విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే నీటితో పాటు పోషకాలను ఒకేసారి మొక్కలకు అందించవచ్చు. మొక్కలు నాటిన 4 నెలల తర్వాత ఒక్కో మొక్కకు 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి. అటుపై ప్రతి మొక్కకు సాలిన 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులను దఫదఫాలుగా అందించాలి. దానిమ్మకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా తగు మోతాదులో అందించినప్పుడు వ్యాధి నిరోధకతతో పాటు దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. జింక్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు చిన్నవిగా ఉండి వంకర్లు తిరుగుతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇనుము ధాతువు లోపించినప్పుడు ఆకులు తెలుపు రంగుకు మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగదు. ఈ లోప సవరణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దానిమ్మకు నీటి అవసరం తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పరిమాణంలో అందించినట్లయితే శాఖీయంగా పెరిగి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. డ్రిప్ ఏర్పాటుతో నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టవచ్చు. జూన్ మొదలు మార్చి మాసం వరకు ఒక్కో మొక్కకు ప్రతిరోజు 20 నుంచి 30 లీటర్ల నీరు సరిపోతుంది. మార్చి నుంచి జూన్ వరకు 40 లీటర్ల నీటిని అందిస్తే సరిపోతుంది. వర్షాకాలంలో వరుసల మధ్య 1-2 సార్లు దుక్కి చేసుకోవటం వల్ల కలుపును అదుపులో ఉంచవచ్చు. దానిమ్మ సంవత్సరం పొడవునా పూత పూస్తుంది. కాని మార్కెట్ ధర, నీటి వసతి, నేల స్థితిగతుల్ని అనుసరించి దిగుబడులను తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, జూన్, జులై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత వస్తుంది. ఏ సీజన్లో కాపును తీసుకోవాలో ముందుగా నిర్ణయించుకున్నాక పూత వచ్చే సమయం కన్నా 2 నెలల ముందు నీటి ఎద్దడికి గురి చేసినట్లయితే పూత బాగా వస్తుంది. దానిమ్మకు గొడ్డలి పెట్టుగా మారి తోటల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు ఉధృతి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలపైన నీటి డాగులాంటి మచ్చలేర్పడతాయి. ఉధృతి ఎక్కువైన కొలది ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు రాలిపోవడం, కణుపుల వద్ద విరిగిపోవటం జరుగుతుంది. కాండంపై మచ్చలేర్పడటం వలన కణజాలం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో నేల నుంచి నీరు, పోషకాలు చెట్టు పైభాగానికి అందక మొక్కలు చనిపోతాయి. కాబట్టి సాగు ఆరంభం నుంచే మెళకువతో వ్యవహరించాలి. కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు నాణ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను పంటకు వదిలినట్లయితే ఈ తెగులు బారి నుంచి తోటలను కాపాడవచ్చు. తెగులు సోకిన భాగాలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చెయ్యాలి. కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే చిగుర్లపైన 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 5 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ లేదా పోషామైసిన్ కలిపి పిచికారీ చెయ్యాలి. కాండంపై తెగులు లక్షణాలు కనిపిస్తే పదునైన కత్తితో గోకి తొలగించాలి. తర్వాత దానిపై బోర్డో పేస్టును పుయ్యాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించినట్లయితే తోటలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.